ఒక యూనివర్సిటీలో 40% మంది విద్యార్థులు ఈ 40% మంది విద్యార్థులు కాశ్మీర్ నుండి వచ్చినోళ్ళు. అది ఇక్కడ తాజాగా ఈ ఫరీదాబాద్ వ్యవహారంలో ప్రధానంగా తేలుతుంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఏదైతే ఇప్పుడు ఈ ప్రొఫెసర్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెప్తున్న వాళ్ళే తీవ్రవాద గురువులు, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి భావజాలికులు. ఇప్పుడు డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడైనా, లేకపోతే ఆ డాక్టర్ షహీనా అనేటటువంటి వాళ్ళైనా, వీళ్ళందరూ అక్కడే బోధకులు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీవ్రవాదులుగా మార్చేస్తున్నారు అనడానికి సాక్ష్యం. తాజాగా 6 జూనియర్ డాక్టర్లని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకు కూడా దీంట్లో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి కోణంలో. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని పలు కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుని, అందులో ఎర్రకోట సమీపంలోని కారు నడిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తి తండ్రిని పోలీసులు విచారణ కోసం అదుపులో తీసుకున్నారు. గులాం నబీ భట్, ఇతను పుల్వామాలోని కోయిల్లోని అతని నివాసం నుండి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని ఒక పక్కన నడుస్తోంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైతే మన ఈ భారీ ఆపరేషన్ అయితే కాశ్మీర్లో కొనసాగుతోంది. 1500 మందిని ప్రస్తుతం విచారణకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్రవాద మద్దతు నెట్వర్క్ను ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ గత 3 రోజులుగా సాగుతోంది. ప్రియంటివ్ స్ట్రైక్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న యువకులు, ఉగ్రవాద అనుకూలులు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టచ్ చేస్తున్నారు. మరోవైపు లక్నోలోని డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంట్లో అతన్ని విచారించారు. అతను కూడా డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్లో భాగం అన్నటువంటి అనుమానంతో అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ ప్రాణాలు కాపాడే వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్లో ఐఈడీలు, ఆర్డీఎక్స్లు తయారీకి సంబంధించిన రాసుకొచ్చారా అన్నటువంటి అనుమానం నడుస్తోంది. మరోవైపున జమ్మూ కాశ్మీర్లో 39 మందిని కీలకమైనటువంటి స్థానాలకి తీసుకుపోయి అక్కడ చెక్ చేస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది. ఓవరాల్గా చూస్తే వరుస పెట్టి పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.